హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం శివపూర్ గ్రామంలో రూప్ టాప్ రెయిన్ హార్వెస్టింగ్ పిట్ నిర్మాణానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షపు నీటి ప్రతి చుక్కను సద్వినియోగం చేసుకోవటం నేటి అవసరమని అన్నారు. భూగర్భ జలాల పరిరక్షణకు రెయిన్ హార్వెస్టింగ్ అత్యంత సమర్థవంతమైన మార్గమని పేర్కొన్నారు. ప్రజలందరూ రెయిన్ హార్వెస్టింగ్ ను ఒక జలయజ్ఞంలా భావించి తమ ఇళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యా సంస్థల్లో రెయిన్ హార్వెస్టింగ్ పిట్ ను ఏర్పాటు చేయాలి. భవిష్యత్తు తరాలకు నీటి కొరత లేకుండా చేయడం మనందరి బాధ్యత. ప్రతి ఇంట్లో రెయిన్ హార్వెస్టింగ్ పిట్ నిర్మించడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించి నీటి వనరులను కాపాడుకోవచ్చునని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు ఎల్లారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎల్లారెడ్డి మండలంలో శివపూర్ గ్రామంలో ఒక కొత్త నూతన అధ్యాయం. మరి ఈరోజు నీళ్లు అనేది ప్రతి వ్యక్తికి అవసరము. మరి ఈరోజు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. రూఫ్ టాప్ హార్వెస్ట్ ఏదైతే పైనుంచి వర్షంతో వస్తాయో ఆ రూఫ్ టాప్ తోని ఇక్కడ ఆ నీళ్లు చేసుకుంటే రేపు భూమిలో కూడా నీళ్లు ఇంకుతాయి. ఈ మన ఎల్లారెడ్డిలో కానీ ఎల్లారెడ్డి మండలంలో కానీ ఎక్కడ కూడా ఇట్లాంటి కార్యక్రమం ఇంతవరకు జరగలేదు. మరి దీనివల్ల బోర్వెల్ హార్వెస్టింగ్ పిట్ కూడా చేసుకోవచ్చు, మ్యాజిక్ పిట్ చేసుకోవచ్చు. ఏదైతే వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు వచ్చినప్పుడు ఇవి గుంతల దారుతా దీన్ని ఇంకుడు గుంతలు అంటారు. ఇది ఇంకుడు గుంత కాకుండా హార్వెస్ట్ నుంచి అంటే రూఫ్ నుంచి వచ్చేది మన రూఫ్ టాప్ నుంచి వచ్చే హార్వెస్ట్ పిట్ అవుతుంది. మరి అందరూ కూడా సర్పంచ్లకు కానీ ప్రతి గ్రామ ప్రజలకు ఎల్లారెడ్డి మండలము చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాలకు కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుందంటే మరి వర్షాలు పడట్లేదు. వర్షాభావం వల్ల రేపు పొద్దున సింగూరులో కూడా ఇంకో 45 రోజుల కంటే నీళ్లు కూడా ఎక్కువ లేవు. కనుక వర్షం వచ్చినప్పుడు మనం దాచిపెట్టుకోవడం, నీళ్లను దాచిపెట్టుకుని అవసరం ఉన్నప్పుడు నీళ్లను వాడుకోవడం అనేది ఇంపార్టెంట్. కనుక మీరందరూ కూడా ఇది ఒక ఉద్యమం లాగా, ఒక యజ్ఞం లాగా ప్రతి వ్యక్తికి ఈరోజు వాటర్ కావాలి. కనుక తప్పకుండా నీళ్ల సమస్య గురించి చాలా ఎక్కువైతుంది నీళ్లు. కనుక అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా తీసుకోవాలని చెప్పుకోరుతూ మీ ఎమ్మెల్యే మదన్ మోహన్. చిత్తూరులో జనసేన పార్టీ పేరు చెప్పుకుని ఆరణి కవిత, ఆమె మాజీ భర్త చంద్రమౌళి పరస్పరం నిర్వహించిన మీడియా సమావేశాలపై జనసేన పార్టీ నాయకులు స్పందించారు. ఈ సందర్భంగా చిత్తూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశ్వంత్, పూలచందు, సంతోష్ కుమార్ మాట్లాడుతూ వారి వ్యక్తిగత ఘర్షణలను పార్టీ పేరుతో ముడిపెట్టడం సరికాదని స్పష్టం చేశారు. ఆరణి కవిత, చంద్రమౌళి మధ్య నెలకొన్న వివాదం పూర్తిగా వ్యక్తిగతమైనదేనని, అది బలిజ సంఘం నాయకుల ఆధ్వర్యంలో పరిష్కారానికి ప్రయత్నించిన అంశమని, జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. నా పేరు దేవినేని యశ్వంత్. నేను జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, గత 2-3 రోజులుగా పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వాళ్ళ వ్యక్తిగత గొడవల గురించి పార్టీని నిందిస్తూ, పార్టీలోని కొంతమంది కార్యకర్తలను నిందిస్తూ ప్రెస్ మీట్ పెట్టుకుంటూ పరస్పరం ప్రెస్ ముందుకు వచ్చి ఆరోపణలు చేసుకుంటున్నారు. వీటన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న రూరల్ కానీ, గుడిపాల కానీ, చిత్తూరు టౌన్కి సంబంధించిన నాయకులతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మొదటగా స్థానిక POC పదవిలో ఉండే ఒక మహిళా నాయకురాలు 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తన భర్తతో తనకేదో ఉన్న పర్సనల్ గొడవల్ని, తన భర్తతో పాటు ఆయన అనుచరుల్ని కొంతమంది పార్టీ వ్యక్తులు దీని వెనకాల ఉన్నారంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముందుగా ఒక్క విషయం క్లారిఫై చేయదలుచుకుంటానా, మీరు పార్టీ పదవిలో ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు ఇలాంటి గుడ్డి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక గుడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా తప్పు. ఒక విజ్ఞప్తి చేసింది ఆవిడ మన చిత్తూరు జిల్లా SP గారికి, 2 టౌన్ CI గారికి, నాకు మా జన సైనికుల నుంచి, నా మాజీ భర్త నుంచి ప్రాణహాని ఉంది అని. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయం సాక్షిగా చెప్తున్నాం, నియోజకవర్గ పార్టీ మొత్తం ఇక్కడ ఉంది. గత 10 సంవత్సరాలుగా ఎలక్షన్లో నిలబడిన వాళ్ళు, ఎలక్షన్లో కష్టపడిన వాళ్ళు,
పార్టీలో ఏ పదవి రాకపోయినా పార్టీ భుజాల మీద మోసుకుని ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. అమ్మ, నీకు ఎవరి వల్ల హాని ఉందో దయచేసి బయట పెట్టాల్సిందిగా కోరుతున్నాం. నీ సొంత లాభం కోసం, స్వలాభం కోసం పార్టీ పేరును వాడుకోవద్దు. పార్టీ ఇచ్చిన పదవి ప్రజలకు సేవ చేయడానికి, పార్టీకి సేవ చేయడానికి తప్పితే ఇట్లా పనికిరాని స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కాదు. మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను, కూటమి నాయకులకు కానీ ఎవరికి కూడా ఈ విషయంలో ఎవరికి కూడా వ్యక్తిగతంగా పరస్పరం ఉంటాయేమో వాళ్ళకి కానీ, జనసేన పార్టీకి కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీకి కానివ్వండి, ఎమ్మెల్యే కార్యాలయం కానివ్వండి, ఎవరికి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. ఎవరు కూడా ఒక వైపు లేదు. ముఖ్యంగా ఒక విషయం తెలియజేయకుండా ఏమంటే, ఈ సోకాల్డ్ మహిళా నాయకురాలు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టిందో ఆవిడ తన సొంత భర్త విషయంలో విభేదించినప్పుడు ఆవిడకి అండగా నిలబడిన వ్యక్తులు అందరూ కూడా ఇక్కడ ఉన్నాం. ఆ 10 రోజులు కానీ, ఆ 15 రోజులు కానీ ఆవిడని వెంటుండి కాపాడుకుంటూ ఈరోజు స్థానిక పిఓసి గారిని ఒక ప్రశ్న అడుగుతాన్నా. ఈరోజు మీకు జనసేన పార్టీ నుంచి ఏదో జరిగిపోతుందని నోరు కొట్టుకుంటాను కదా, ఆ రోజు మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ వెనక నిలబడింది ఎవరు? ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ సమస్యలో ఆమె ఈ సమస్య సెటిల్ చేసింది కానీ ఆ 10 రోజుల విషయాన్ని హ్యాండిల్ చేసింది కూడా చిత్తూరు బలిజ సేవా సంఘం తప్పితే పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ, నాదన్న మనోహర్ కానీ, మరి ఏ మంత్రి కానీ దీంట్లో ఇవ్వాలి, మీరు చేయండి, మీ వెనకాల మేము ఉంటాం, వాళ్ళ సంగతి మేము చూస్తాం, ఎవరికి హామీలు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా పనికిరాని మాటలు, పనికిరాని స్టేట్మెంట్లు. ఏదో పవన్ కళ్యాణ్ పేరు చెప్పు బయట మాట్లాడితే 10 మంది నన్ను చూసేస్తారు. నేను ఎదుగుతా అంటే జనసేన పార్టీలో కొంతమంది నా పైన పొలిటిక్స్ వస్తున్నారు నాకు స్టేట్మెంట్ ఏదో ఆవిడ ఇచ్చింది. నేను సరిగ్గా చూడలేదు, ఆ స్టేట్మెంట్ నేను చూడలేదు, ఆ వీడియో పుట్టిగా నేను చూడలేదు. ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో ఎస్పెషల్ గా అన్ని పార్టీలో గ్రూపులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ పార్టీ పరంగా వచ్చే కొద్దికి మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగే ఉంటాం. ఎలక్షన్లో కానీ ఎక్కడ కానీ ఒకరికొరు చిన్న ఆపద వచ్చినా ప్రాణం అడ్డం పెట్టి నిలబడతాం తప్పితే ఒకరి మీదకు వెళ్లే రకం ఎవరు కూడా పార్టీలో లేరు. ఈ పిఓసి అనే పదవి పెట్టుకొని గత 2 ఏళ్లలో మీరు పార్టీకి చేసిన దాంట్లో ఏమైనా ఉంటే ఆ రోజు మాట్లాడాలి. ఈ రోజు వరకు కూడా పార్టీకి న్యాయం చేయలేదు. ఈ రోజు చిత్తూరులో పార్టీ అట్టడుగు స్థాయికి పడిపోయిందంటే కేవలం మీ ప్రవర్తనే కారణం. మీ ప్రవర్తన వల్ల కరడు కట్టిన జన సైనికులు పార్టీ వదిలి బయటపోయిన విషయం నిజం కాదా? మీ ప్రవర్తన వల్ల పదవులకు అర్హులుగా ఉండి పదవి రాకుండా ఈ రోజుకి బాధపడుతున్న వాళ్ళు జనసేన పార్టీలో ఉన్నారనే విషయం నిజం కాదా? వాటి గురించి మాట్లాడాలి, వాటి గురించి వాడాలి, పార్టీ పేరు వాడండి. పలమనేరు పరిసర ప్రాంతాలలో గత కొన్ని నెలలుగా ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ పంటలను ధ్వంసం చేస్తూ పశువులపై దాడులు చేస్తూ సంచరిస్తున్న ఒంటరి మగ ఏనుగును అటవీ శాఖ బుధవారం విజయవంతంగా పట్టుకుంది. ఈ ఆపరేషన్తో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గంతూరు, పెంగరగుంట, గొబ్బిళ్లకోటూరు గ్రామాల సమీపంలోని రిజర్వ్ అటవీ ప్రాంతాల నుంచి తరచూ గ్రామాల్లోకి ప్రవేశించిన ఈ ఏనుగు పంటలను నాశనం చేయడంతో పాటు పశువులపై దాడులు చేసింది. అలాగే పలమనేరు చిత్తూరు జాతీయ రహదారిను అనూహ్య సమయాల్లో దాటుతూ వాహనదారులకు ప్రమాదకర పరిస్థితులు సృష్టించింది. మొగిలిఘాట్ ప్రాంతంలో గతంలో 3 ఏనుగులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన నేపథ్యంలో అధికారులు ప్రత్యేక అప్రమత్తతతో వ్యవహరించారు.
పెనగలూరు మండలం కొండూరు పంచాయతీలో ఉపాధి పనికి వెళ్లకపోయినా హాజరు వేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం నందు అవకతవకలు జరిగాయని తిరుపతి జిల్లా కలెక్టర్కు మద్దెల ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్వామా పీడీ ఆదేశాలతో ఏపీడీ గురువారం విచారణ చేపట్టారు. అక్కడే ఉన్న 2 వర్గాల వారు విచారణ జరుగుతున్న సమయంలో గొడవలకు దిగడంతో సభ రసాబసాగా మారిపోయింది. 6/7/2026 మద్దెల ప్రసాద్ అనే పెన్నంపల్లి కొండూరు పంచాయతీ నివాసి గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ పైన కొన్ని బోగస్ మాస్టర్లు ఉపయోగించి పనులు పెట్టి డబ్బు డ్రా చేస్తున్నారని, భార్యాభర్తలకు ఇద్దరికి కూడా జాబ్ కార్డులు జారీ చేశారని చెప్పేసి కొన్ని వివరాలతో కూడిన ఫిర్యాదు చేసి ఉన్నారు. ఆ ఫిర్యాదు మీదట గౌరవ పథక సంచాలకుల వారు అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా నన్ను విచారణ అధికారిగా నియమించడం జరిగింది. ఈరోజు మా డిప్యూటీ ఎంపీడీఓ గారు, ఈ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి మరియు అదనపు ప్రోగ్రాం అధికారి కన్నూరు మండలం సిబ్బందితో విచారణకులందరినీ కూడా సమావేశపరిచి కొన్ని వివరాలు సేకరించడం జరిగింది. వాళ్ళు పనికి వెళ్ళినారా లేదా అనే సమాచారం కూడా వాళ్ళతో కొంతమంది హాజరై కూడా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భం కొంత డిస్టర్బెన్స్ జరిగింది, మధ్యలో కొంత డిస్టర్బెన్స్ కూడా జరిగింది. ఈ విచారణ సందర్భంగా మా దగ్గర ఉన్న వివరాల మేరకు, మా మండల సిబ్బంది ద్వారా తీసుకున్న వివరాల మేరకు నేను గౌరవ పీడీ గారికి నా విచారణ సంబంధించినటువంటి డేటాను నేను సమర్పించడం జరుగుతుంది. ఫర్దర్ ఏమైనా వివరాలు ఉంటే మీకు కూడా తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ ఫకీరాబాద్ గ్రామం నుంచి బాసరకు వెళ్లే ప్రధాన రహదారిపై నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఎన్నో సంవత్సరాలుగా గుంతలతో అధ్వానంగా మారిన ఈ రహదారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇటీవల సమస్యపై స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, అలాగే మీడియా కథనాల అనంతరం అధికారులు స్పందించి పనులను వేగవంతం చేశారు. ఫారెస్ట్ అధికారుల వేధింపులతో గడ్డి మందు తాగిన రైతు నూకల తిరుపతి గత 40 సంవత్సరాల నుండి సాగు చేసిన భూమిని ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో మరియు డ్యూటీలో ఉన్న మహిళా అధికారిణులను తిట్టారని, మహిళా ఫారెస్ట్ అధికారులతో ఫిర్యాదు ఇవ్వాలని ఎఫ్డీఓ బెదిరించడంతో మనస్తాపం చెంది గడ్డి మందు తాగిన నూకల తిరుపతి చికిత్స కోసం బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించినారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మా తాతలు తండ్రులు చేసుకున్న వ్యవసాయం చేసుకుంటున్నాం, పోటీ వ్యవసాయం చేసుకుంటున్నాం. అలాంటి భూముల్లో ఇప్పుడు ఫారెస్ట్ అయితే అలాంటి భూముల్లో ఫారెస్ట్ వాళ్ళు 2016 నుండి అబ్జర్వేషన్ చేస్తున్నారు. అబ్జర్వేషన్ చేసి ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నారు అంటే ట్రెంచ్ శాంక్షన్ చేసి భూమి ల్యాండ్ మొత్తం ట్రెంచ్ కొట్టేసి దాన్ని ఇప్పుడు కల్టివేషన్ చేసి దాంట్లో మేము ప్లాంటేషన్ పెడుతున్నామని రైతులను ఆవేదన వ్యక్తం చేసి, రైతులు మా పోడు వ్యవసాయం ఏం చేసుకుంటున్నాం, మాకు ఆధారం జీవనాధారం ఇదే భూమి, మా భూములను తీసుకోవద్దు సార్, మేము ఇప్పుడు మా తాతలు తండ్రులు చేస్తున్నారు, మా బతుకుదేరు విధి అని మేము పోరాటం చేస్తున్నాం. మేము పోరాటం చేస్తుంటే వచ్చేసి ఈరోజు నిన్న వచ్చేసి మేము మా పై అధికారులకు కలిసేసి, మా ఎమ్మెల్యే గారికి కలిసేసి పై అధికారులకు కలిసినాం, కలెక్టర్ గారికి కలిసి మా సార్ మేము జీవనాధారంతో మా బతుకుదేరు అదే భూమి, మాకు భూములు లేవు, మేము బ్రతికే భూమి అది, మా భూములను ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు లాక్కుంటున్నారు అని చెప్పేసి మేము వాళ్ళకి చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళ వరకు మేము అడ్డం తిరిగినాం. వాళ్ళు రఫింగ్ చేస్తుంటే అడ్డం తిరిగినాం, అడ్డం తిరిగేసి ఆపేసినాం. ఎస్ఐ గారు వచ్చారు, ఎస్ఐ గారు కూడా చెప్పేసినాం ఇదే మాట, సార్ మా బ్రతుకుదేరు ఇది, మా బ్రతుకుదేరువే ఇది,
మా జీవనాధారం. మా తాతలు తండ్రుల కానుండి మేము ఇదే భూమి మీద మేము బ్రతుకుతున్నాం. మాకు వేరేది ఏం లేదు, మాకు ఏ పని లేదు, మాకు ఏది లేదు అని మేము చెప్పేసినాం. ఈరోజు వచ్చేసి FDO గారు వచ్చారు చావన్పల్లికి. FDO గారు వచ్చిన తర్వాత ఒక 4-5 రమ్మని చెప్పారు. 4-5 రమ్మని చెప్పిన తర్వాత ఇతను ముందు వెళ్ళాడు. ఇతను ముందు వెళ్ళిన తర్వాత అక్కడ నుండి వాళ్ళ లేడీస్ అధికారులు ఉన్నారు కదా, లేడీస్ అధికారులు వెళ్ళేసి ఏది అన్నారంటే, లేడీస్ అధికారులు వచ్చేసి సార్ మమ్మల్ని గట్టి ముందని తిడుతున్నారు అని చెప్పిన తర్వాత FDO గారు ఏమన్నారు అంటే, ఇతను తీసుకుపోయి జీబులో ఎక్కించండి, అమ్మ మీరు ఒక లెటర్ రాసియండి, ఒక లెటర్ రాసిస్తే ఇన్ని నానేబుల్ కేసు వేసి ఇన్ని లోపల వేపిస్తాను నేను అని చెప్పేసి జీబులో కూర్చుండబెట్టారు. ఆ జీబులో నుండి ఎప్పుడు దిగిపోయిన ఈ మానసిక వేదనతో ఎప్పుడు ఈయన సూసైడ్ చేసుకున్నాడో మాకు కూడా తెలియలేదు. మేమందరం ఇటు ఉండగానే అటు సూసైడ్ చేసుకున్నాడు అంటేనే మేము ఉరికిపోయి తీసుకొని ఇటు హాస్పిటల్కి మేము హైదరాబాద్గా రన్నింగ్ చేసుకుంటాం. ఏం పేరు? నా పేరు నూకల తిరుపతి, సన్న పోచమ్మ. మెట్పల్లి పట్టణంలో జల సంచయ్ జన భాగీదారీ 3.0 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న క్యాచ్ ది రైస్ ప్రచార కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. CDMA అధికారుల ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో వర్షపు నీటి సంరక్షణ, రైస్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రతి వర్షపు నీటి బొట్టును సంరక్షించడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించి భావితరాలకు నీటి భద్రత కల్పించవచ్చన్నారు. ఇంకుడు గుంత అంటే ఏంటిదో తెలుసా మీకు? తెలుసా? దాని యొక్క ఉపయోగాలు తెలుసా? అంటే మనం ఆ ఇంకుడు గుంత కడితే ఏం జరుగుతుంది? స్టోరేజ్ అయిపోయి మన భూమి అనేది పరిశుభ్రత అట్లనే ఉంటుంది. దానివల్ల మనకు నీరు అనేది మనం ఇప్పుడు అన్ని ఇళ్ళలో బావులు ఇప్పుడు మనం చేపట్టిన విషయం ఏంటంటే ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఉండడం కోసం అని చెప్పేసి. అది ఎందుకు ఉండడము అని అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వర్షాలు అనేటివి అసలే లేవు. వచ్చిన వర్షాలు కూడా 2-3 రోజులు మాత్రమే పడుతున్నాయి. మనము వాటిని నిలుపుకోవాలి అని అంటే ప్రతి ఇంట్లో ఒక ఖచ్చితంగా ఇంకుడు గుంతలు ఉండాలి. పాదగాళ్ళు కూడా కట్టుకుని వాళ్ళు కూడా ప్రత్యేకించి ఖచ్చితంగా ఇంకుడు గుంతలు చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. హోప్ సంస్థ P4 కార్యక్రమంలో భాగంగా జపాన్ నాయక్ వారి సహకారంతో 400 మంది గిరిజన కుటుంబాలకు, దళితులకు, లెప్రసీ, ఒంటరి మహిళలకు మరియు పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, కందిపప్పు, నూనె, రవ్వ, వేరుశెనుగ, బెల్లం, సబ్బులు, శానిటరీ ప్యాడ్స్, దుప్పట్లు రోప్ సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ కె ధనశేఖరన్ మరియు సంస్థ డైరెక్టర్ శ్రీలత ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. ఇది కాదు మా మూట్లు కావాలి. అమ్మోట కింద పెట్టేసేయండి. శాంతి రాజేంద్ర వాళ్ళ పిల్లలు. సార్ ఓకే మేడం, ఓకే మేడం, రెడీ సార్. చూడండి సార్ సార్ రెడీ సార్. నాటక ఎస్పెషలీ ధనశేఖర్ గారికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పాలా. ఎందుకనంటే మేము యాక్చువల్గా జడ్జెస్ అనేది ఎప్పుడు కూడా మేము బయటకి ఎప్పుడు రాలేదు. సో మేము ఎప్పుడు కూడా మేమంతా కొంచెం సిటీస్ లో పెరిగిండే వాళ్ళు. అసలు మాకు ఇట్లాంటి వాళ్ళు ట్రైబల్లో ఇంత లాంగ్ లోపల ఉండారా అనేది నేను కూడా చాలా ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం యాజ్ ఎ సీనియర్ సివిల్ ట్రైనింగ్ ఇలాంటి కార్యక్రమంలో నేను ఎన్నో ప్రోగ్రామ్ లో పోయినప్పుడే నాకు ఛాన్సెస్ వచ్చినప్పుడే ఏంది. యాక్చువల్ గా ఈ రోజు నాకు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడాను సార్ కొరకు వచ్చాను. సో చాలా ఆనందమైంది. ఎస్పెషల్లీ సో అయినా కూడా మీ లాంటి దగ్గరకు వచ్చి కార్యక్రమంలో మీకేమేమి రైట్స్ ఉంటాయి అనే దాని గురించి చెప్పాలా. ఈ ఊరికి ఎవరండి హెడ్? సో మీకు ఏదైనా డిస్ప్యూట్స్ వస్తే మీరు పోలీస్ స్టేషన్ వరకు రారు. సో మీ ఊర్లోనే పంచాయతీ పెడతారు. అలాంటి వాళ్ళు ఎవరు? వెళ్తారా మీరు? పోతారా? సార్ సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్తారా? సో ఆయన అంటే పోలీస్ స్టేషన్ లో కేసెస్ ఏమి ఎక్కువ లేవా? వెరీ గుడ్. సో మీరే క్లాప్స్ కొట్టాలా. సో ఎందుకనంటే
చాలా దగ్గరికి చిన్ని పలమనేరు పట్టణంలోని శ్రీ కనకదుర్గా నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డులో ఉన్న శ్రీ 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 కనకదుర్గాదేవి దేవస్థానంలో శ్రీ వారాహి ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు జూలై 15 నుంచి జూలై 23 వరకు భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాత్రమే శ్రీ కనకదుర్గాదేవిని శ్రీ వారాహి అమ్మవారి రూపంలో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అర్చనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సింపుల్గా బ్రీఫ్గా ఈరోజు అలంకారం గురించి తర్వాత ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమో నమః. శ్రీమాత్రే నమో నమః. శ్రీ ఖరాబనామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢ మాసం శుద్ధ బుధవారం రోజు పాడ్యమి అనగా ఈ గుప్త నవరాత్రులు అంటారు. ఆ వారాహిదేవి యొక్క నవరాత్రులే గుప్త నవరాత్రులు అని ఆషాఢ నవరాత్రులని అంటారు. కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ కనకదుర్గ ఆలయంలో పలమనేరు టౌన్లోని పాతపేటలో కలిసి ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో మనము గత 7 సంవత్సరాలుగా వారాహిదేవి నవరాత్రులు చేస్తున్నాము. భక్తులు అదేశంకగా భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలను పొందుతూ సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉన్నారు. అమ్మవారిని ఈ వారాహి నవరాత్రుల్లో ఎంత భక్తి శ్రద్ధలుగా పూజలు చేసినట్టయితే వాళ్ళ మనోవాంఛాలు అనగా చెడుపులు, వ్యవసాయము, తర్వాత వచ్చి పశు సంపద, పంటలు, తర్వాత ఒకటేనే కాదు దరిద్ర బాధలు ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగించి అమ్మవారు అదృష్టాన్ని ప్రసాదిస్తున్నది. ఈమె రాత్రి దేవతగా ప్రసిద్ధి చెందినది. కాబట్టి అమ్మవారిని రాత్రి వేళలో దర్శించి అమ్మవారికి అర్చనలు చేయించుకున్న, దీపారాధన చేసిన అమ్మవారి యొక్క కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది. శుభం భూయాత్. ఈరోజు రెండవ రోజు భృగువారాహిగా అమ్మవారు అవతారం దాల్చి దర్శనమిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శిస్తే గురుబలం చేకూరి వాళ్ళకి కావలసిన విశేషాలంతా కూడా పెళ్లి కాని వారికి పెళ్లి కావచ్చు, పిల్లలు కలగని వారికి పిల్లలు కావచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఏ శుభకార్యమైనా జరగాలి అంటే గురుబలం చాలా విశేషం. కాబట్టి అమ్మవారు భృగువారాహిగా దర్శనమిస్తున్నారు. కాబట్టి ఈరోజు అమ్మవారిని దర్శించిన వారికి గురుబలం విశేషంగా లభిస్తుంది. కాబట్టి అమ్మవారిని దర్శించండి, అమ్మవారి కృపా కటాక్షాలు పొందండి. శుభం భూయాత్. ఆయనవిల్లి మండలం మడుపల్లి లంక భూముల్లో నుండి రాత్రి పగలు అనే తేడా లేకుండా యథేచ్ఛగా అక్రమ మట్టి, బొండు ఇసుక రవాణా చేస్తున్న 4 లారీలను బుధవారం రాత్రి 11:30 సమయంలో కొత్తపేట ఎస్ఐ జి సురేంద్ర గారికి వచ్చిన సమాచారం ప్రకారం వాడపాలెం బండారుపేట పరిధిలో పట్టుకొని కొత్తపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉన్నాం. కోవిడ్ పాజిటివ్ కేసుల విషయంలో అవసరమైన అన్ని నివారణ మరియు నియంత్రణ చర్యలను చేపడుతున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి గురువారం తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్లో కరోనా లక్షణాలు కలిగిన కేసు నమోదు అయినట్లు వచ్చిన వార్తల పట్ల స్పందించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సిఎం సాయికాంత్ వర్మ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. పాజిటివ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పూణేలోని ఎన్ఐవికు పంపిస్తున్నట్లు తెలిపారు. మనకి అక్కడక్కడ కోవిడ్ కేసులు మళ్ళీ వస్తున్నాయి. సో ప్రజలందరూ కూడాను మనం అంతమంది ఎంత జాగ్రత్తగా పాటించామో అలాగే పర్సనల్ కేర్, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడము, అలాగే శానిటైజర్స్ వాడటము, క్రౌడ్లో ఉండేటప్పుడు అవాయిడ్ చేయటము, ఇలా పర్సనల్ కేర్ తీసుకుంటూ
ఈ జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా ఎవరికైనా జ్వరం వచ్చి జలుబు జ్వరం ఉండి మనకి వాసన అది తెలియకుండా కనుక ఉంటే మన దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కోవిడ్ టెస్టులు అన్నీ జరుగుతున్నాయి. సో మన జీజీహెచ్ కానీ ఎయిమ్స్లో కానీ మన సిహెచ్సిలో అన్ని చోట్ల డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఈ పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో అందరూ కూడాను పర్సనల్ కేర్ తీసుకోండి, మాస్క్ కంపల్సరీగా ధరించండి. జ్వరము జలుబు ఉంటే తప్పకుండా దగ్గర ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకోండి. థ్యాంక్ యూ. మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంటే పిహెచ్సిలు, యూపీహెచ్సిలు, సిహెచ్సిల్లో ఈ మందులన్నీ కూడా ఉచితంగా ఇస్తారు. అలాగే ఈ మీకు పరీక్షలు ఏమైనా చేయించుకోవాలన్నా కూడాను మనకి అక్కడ 64 రకాల పరీక్షలు మన పిహెచ్సిలో ఉచితంగా చేస్తున్నారు. మందులు కూడా 172 రకాల మందులు ఉచితంగా ఇస్తున్నారు. సో మీకు ఎటువంటి పరీక్షల నిర్ధారణకైనా లేదా బాగాలేనప్పుడు మీ దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ లేదా అర్బన్ హెల్త్ సెంటర్స్కి మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో వెళ్ళి చూపించుకోవాల్సిందే కోరుతున్నాము. ప్రజలందరూ కూడాను ఈ ప్రభుత్వ ఆసుపత్రుల సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు డయాబెటిక్కి, హైపర్ టెన్షన్కి మందులు కూడా అన్ని రకాల మందులు ఉన్నాయండి. మీకు నెలకు సరిపడే మందులు ఇవ్వటం కూడా జరుగుతుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవరంపల్లి మండలం ఎగువ మత్యం గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ పోటీలలో గెలుపొందిన 5 జట్లకు 30,000 రూపాయల నగదు బహుమతులు బంగారుపాలెం మండలం బొమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ నాయుడు ఫౌండేషన్ తరపున ట్రస్ట్ సభ్యులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ నాయుడు తరపున బుజ్జి నాయుడు, ఆనయ్య నాయుడు, నరేష్, కృష్ణ, రాఘవ, గోవిందనాయుడు, దొరై మరియు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. ఇంకా కొద్ది నిమిషాల్లో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించబడుతుంది. ఫస్ట్ ప్రైజ్ 15,000, సెకండ్ ప్రైజ్ 7,000, మూడవ ప్రైజ్ 5,000, నాలుగవ ప్రైజ్ 3,000. ఈ ప్రైజ్ ను స్పాన్సర్ చేసినటువంటి జిఆర్ కన్స్ట్రక్షన్ ఎండి ఈశ్వర్ నాయుడు గారికి, అదేవిధంగా దానికి సహకరించినటువంటి కృష్ణమూర్తి నాయుడు, అన్నయ్య నాయుడు మరియు బుజ్జి నాయుడు గారికి దిగుమత్తం గ్రామం మరియు యూత్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా మంచి చెడు ఏదైనా శుభకార్యాలు కావచ్చు, అశుభ కార్యాలు కావచ్చు, ఏది జరిగినా మన ఈశ్వర్ నాయుడు గారి దగ్గరికి వెళ్తే తన వంతు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈశ్వర్ నాయుడు గారి కుటుంబానికి, అతనికి వజ్రాలపురం గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, ఆరోగ్యాలు, సిరి సంపదలు కలగాలని దిగుమత్తం గ్రామస్తులు మరియు యూత్ తరఫున మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా దిగువ మత్స్యము, ఎగువ మత్స్యము గ్రామస్తులము మేము వాలీబాల్ టోర్నమెంట్ పెట్టాలనుకుని మన ఈశ్వర్ నాయుడు గారి అభయ ఫౌండేషన్ తరఫున అడిగాము. వాళ్ళు సహకరించి మాకు ప్రైజ్ మనీ ప్రొవైడ్ చేసినారు. దీంట్లో అన్ని 15 టీములు పాల్గొన్నాయి. దాంట్లో ఫస్ట్ ప్లేస్ తరుణ్ ఫ్రెండ్స్, సెకండ్ ప్లేస్ నలభేటపల్లి, థర్డ్ ప్లేస్ కడ్డువారిపల్లి, ఫోర్త్ ప్లేస్ దిగుమత్యం 1 టీము. మాకు సహాయ సహకారాలు అందించిన అభయ ఫౌండేషన్ ఈశ్వర్ నాయుడు గారికి, మన అన్నయ్య నాయుడు గారికి, కృష్ణమూర్తి నాయుడు గారికి, బుజ్జి నాయుడు గారికి మా ధన్యవాదాలు. ఈశ్వర్ అభయ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు.